తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చదువుతల్లి. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమించిన తండ్రి, అతి శ్రేష్టమైన ఉన్నతమైన నీ గణనామను బట్టి వందనాలు తండ్రి. నీ నామాన్ని తండ్రి మరొకసారి నాయన స్మరించుకోవడానికి, జ్ఞాపకములకు తెచ్చుకోవడానికి, నాయన తండ్రి మరొకసారి నాయన ప్రచురపరచడానికి కృప చూపించినందుకు వందనాలు నాయన. నీ యొక్క సన్నిధిలోకి మేము వచ్చున్నాం. మీరు నాతో మందరితో ముఖాముఖిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, నీ సన్నిధిలో కూడి ఉన్న నీ పిల్లలకు అతి శ్రేష్టమైన నీ మాటలు వారికి తండ్రి ఏ విధంగా అందించబడాలో నాయన నా ద్వారా మీరు అందించాలని కోరుతున్నాను తండ్రి. నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ సహాయం కొరకు ఎదురు చూస్తూ నీ మాటలు అందిస్తుండగా నీ ఆత్మ సహాయంతో నీ ఆలోచనతో నన్ను నడిపించమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును పరిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో జీవం గల దేవుని సంఘంలో జనులాలకు ప్రవర్తించాలి అనే మాట మీద మనము కొన్ని విషయాలు భాగాలుగా మాట్లాడుకోవాలని గత వారం మీకు తెలియజేసిన రీతిగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలి, అక్కడ నన్ను ఆలోచింపజేసింది ఏంటంటే నీవెలాగూ జీవించాలి, నీవెలాగూ ప్రవర్తించాలి అంటే వ్యక్తిగతంగా మనము దేవుని సంఘంలో చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళారు. ఈ భూమి మీద సంఘాలు చాలా ఉన్నాయండి. మీకు తెలిసిన సంఘాలు కొన్ని చెప్తారా? ఈ భూమి మీద కొన్ని సంఘాలు ఉన్నాయి. సామాజిక సేవ చేసే సంఘాలు చాలా ఉన్నాయి. సోషల్ వర్కర్స్ సంఘాలు చాలా ఉన్నాయి అండి. దేవుని పేరిట ఉన్న సంఘాలు చాలా ఉన్నాయి. లోకపరమైన సంఘాలు చాలా ఉన్నాయి. ఆఖరికి దుష్టుల సంఘం కూడా ఉంది. ఇంకా చెప్పాలి అని అంటే భార్య బాధితుల సంఘం కూడా ఉంది. అది రిజిస్టర్ అయ్యింది కూడా ఉంది. అంటే చాలా సంఘాలు వచ్చాయి. భార్య బాధితుల సంఘం గతంలో మీకు జ్ఞాపం చేశాను అండి. దానికి ఎక్కడ ఉందంటే తాడేపల్లిగూడెం దగ్గర ప్రతిపాడు అనే ఊరుంది. అక్కడ ఈ యొక్క ఒక సంఘం అనేది ఉంది. ఇలాగ సంఘాలు పేరిట చూడగలిగితే చాలా సంఘాలు రిజిస్టర్ అయి ఉన్నాయి. మనం చూడగలిగితే మరి మనది ఏ సంఘం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సంఘం. మనం క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ అంటున్నాం దాన్ని. అంటే క్రీస్తు సంఘ పరిచర్యలు. అంటే మనము ఏ సంఘంలో ఉన్నాం? ఎవరి సంఘంలో ఉన్నాం? జీవము గల దేవుని సంఘంలో ఉన్నాం. మన సంఘం ఏ సంఘం అమ్మా? జీవము గల దేవుని సంఘం. మరి జీవం గల దేవుని సంఘంలో నువ్వు ఎలాగుండాలి అనే విషయాలు మనం నేర్చుకోవాలి కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, గత వారం మన ప్రార్థన గురించి మనం నేర్చుకున్నాం. గురువారం కూడా కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. ప్రార్థన అంటే సంఘంలో మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ యొక్క క్రైస్తవులు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, వాళ్ళు ప్రార్థనలోను సహవాసంలోను బోధలోను రొట్టె విరిచేటందుకు 4 విషయాలలో వాళ్ళు నిలకడక అంటే ఎడతెగక ఉన్నారు అని చూడగలుగుతున్నాం. గత గురువారం కూడా పేతురు గారిని హేరోదురాజు సైనికులు బంధించి చెరసాలలో వేసినప్పుడు సంఘం అయితే బాధపడలేదు, కానీ సంఘం ఏం చేసిందని మనం నేర్చుకున్నాం. ఆసక్తితో సంఘం ప్రార్థన చేసింది. ఆ సంఘం చేసిన ఆసక్తి ప్రార్థన దేవుడు ఏం చేశాడంటే విని దేవుని సేవకుడిగా ఉన్నటువంటి అపోస్తలుడైన పేతురు గారిని తన దూతను పంపించి ఎక్కడికి తీసుకొచ్చాడు? పేతురు గారి ఇంటికి కాదండి, ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో సంఘం అక్కడికి తీసుకొచ్చాడండి. చూసారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు.
కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అందుకనే సంఘంలోని ఈరోజు ప్రార్థనలు ఆసక్తిగా చేయాలి. ప్రార్థనలన్నీ కూడా ఎలా చేయాలంటే ఆసక్తిగా చేయాలి. సంఘమంతా కూడా ఖచ్చితంగా ప్రార్థనలు గడపాలి. ఈరోజు ప్రార్థన జీవితాలు అనేవి కదువైపోతున్నాయి. అవి గృహాల్లో కదువైపోతున్నాయి, వ్యక్తిగతం కూడా కదువైపోతున్నాయి. కాబట్టి మనం ప్రార్థన గురించి కొన్ని విషయాలు మాత్రమే మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి లేకపోతే న్యాయాధిపతి అయినటువంటి యాజకుడైనటువంటి సమూయేలు గారు కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తన జీవితంలో. అది కూడా మనం చూసాం. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన? సమూయేలు గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు? నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధంగా నేను పాపం చేసిన వాడునని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఆ యొక్క స్టేట్మెంట్ ప్రియమైన వల్ల ఆయన యొక్క భక్తి జీవితాన్ని సూచిస్తుందండి. దేవునిలో ఎంత యథార్థంగా ఆయన బ్రతుకుతున్నాడో మనకు ఆ మాటను బట్టి తెలుస్తుందండి. కాబట్టి ప్రియమైన వల్లరా, నా మట్టుకు నేను ప్రార్థన చేయకపోతే దేవుని ఎవరికి విరోధంగా పాపం చేసిన వాడు అవుదునని చెప్పాడండి. సాక్షాత్తు జీవం గల దేవునికి విరోధంగా పాపం చేసిన వాడు ఆయన కమిట్మెంట్ చూసారు ఎంత బాగుందో. అందుకనే భక్తులు చిరస్థాయిగా బైబిల్ గ్రంథంలో నిలిచిపోయారు. ప్రియమైన వాళ్ళ పేర్లు ఇప్పటికీ కూడా సమూయేలు గారి కాలంలో మనం లేమండి. సమూయేలు గారి పుట్టిన కాలంలో మనం ఉన్నామా? లేదు. కొన్ని వేల సంవత్సరాల కిందట వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నామనంటే వాళ్ళ జీవితాలు దేవునిలో ఎంత శ్రేష్టంగా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవాలంటే అక్కడ ఫుట్నోట్లో రాయబడిన మాట ఏంటంటే నీవెలాగూ ప్రవర్తించాలి. అంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు దేవుని సంఘంలో, అది నీ యొక్క వ్యక్తిగత జీవితం ఎలాగుంది అనేది మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు తను రాసినటువంటి దేవుడు తన ఆత్మచేత రాయించినటువంటి పలికించినటువంటి మాట్లాడించినటువంటి ఆ యొక్క 14 పత్రికల్లో ఉన్న సంగతులను మనం ఆలోచిస్తే ఎంత గొప్ప సంగతులను దేవుడు పౌలు గారి ద్వారా తెలియజేశాడో మనం చూడగలిగితే చాలా విషయాలు చెప్పాడండి. ఒకటి కాదు, చాలా విషయాలు. కుటుంబంలో పిల్లలు ఎలాగుండాలో తల్లిదండ్రులు చెప్తారు ఖచ్చితంగా. పిల్లలు ఎలాగుండాలో ఖచ్చితంగా చెప్తారు. వయసుకు వచ్చిన పిల్లలు మాటికి బయటికి వెళ్తుంటే తల్లిదండ్రులు తిడతారు. ఎందుకని? బయటికి వెళ్ళే అలవాటు వాళ్ళకి ఉండకూడదు అనేసి. ఎందుకు మాటికి బయటికి వెళ్తున్నావు, ఇంట్లో ఉండొచ్చు కదా అంటారు. వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఏదో బందీగా ఉన్నట్టుగా ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పేది అప్పటికి అర్థం కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం చూడగలిగితే తల్లిదండ్రులు తమ కుటుంబంలో తమ పిల్లలకు క్రమశిక్షణ ఇవన్నీ ఎలా నేర్పిస్తారో అలాగే దేవుడు కూడా తన పిల్లలమైన మనకి కూడా కొన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. అది మనం నేర్చుకొని జీవంగల దేవుని సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలాగా నడుచుకోవాలి అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరొక మాటను మనం చూద్దాం. జీవంగల దేవుని సంఘంలో మనము ఎలాగా ప్రవర్తించాలి అని చూడగలిగితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. ఇది గతంలో మనం కూడా చదువుకున్నాం, అయినా మరొకసారి చదువుకుందాం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించండి అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన వర్లరా, ఏమని ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నాడు? ఆనాడు తెలియజేస్తాడు, ఈనాడు మనకి కూడా దేవుడు ఈ మాటను తెలియజేస్తున్నాడు. ఏంటంటే ఒకని ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలంట? దయ కలిగి ఉండాలి. ఈ రోజుల్లో మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన వాళ్ళరా, సంఘాలలో జీవం గల దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం కలిగి ఉండాలండి? దయ కలిగి ఉండాలి. రాసుకోండి ఆ మాట. జీవం గల దేవుని సంఘంలో నాకు ఏ లక్షణం ఉండాలి అని అంటే దయ లాంటి లక్షణం, లేకపోతే దయ కలిగినటువంటి లక్షణం నేను కలిగి ఉండాలి. దయ కలిగి ఉండాలి, ఆ లక్షణాన్ని నేను పొందుకోవాలి, ఆ లక్షణం నాకు ఉండాలి అని మనం రాసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే ఒకని ఎడల ఒకడు దయ కలిగి అంటున్నాడు. దయ అనేది ప్రియమైన వాళ్ళరా, అది కేవలం దేవుని యొద్ద నుండి మాత్రమే మనం నేర్చుకునేది తప్ప అది తల్లిదండ్రులు కానీ, లోకంలో అధికారులు కానివ్వండి, లోకంలో నాయకులు కానీ, లోకంలో ఎవరు కూడా ఆ గుణాన్ని మనకి పరిచయం చేయలేదు. ఆ గుణం ఎవరు పరిచయం చేశాడంటే పరలోకంలో ఉన్న తండ్రి క్రీస్తు ద్వారా మనకి ఆ యొక్క గుణాన్ని పరిచయం చేశాడు. తండ్రికి ఏముంది? మన తండ్రికి ఏముంది? జీవంగల్లా ఆ దేవుడు అంటే మన తండ్రి, ఆయనకి ఏముందటండి?
దయ ఉందంట. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఏముంది? దయ ఉంది. మరి ఆయన అంగీకరించిన మనకేం ఉండాలి? దయ ఉండాలి. మరి ఆయన సంఘంలో ఉన్న మనందరికీ ఏముండాలి? దయ ఉండాలి. అంటే మనము జీవం గల దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించాలి అని అంటే దయ కలిగిన జీవితం మనము కలిగి ప్రవర్తించాలి. ఆ విషయాన్ని ఆలోచించేయండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై. దయ మాత్రమే కాదు, ఏ హృదయం ఉండాలటండి? కరుణా హృదయం. ఈ లక్షణాలన్నీ పరిపూర్ణంగా ఎవరిలో మనకు కనబడతాయండి? ఎవరిలో? యేసుక్రీస్తు వారిలో కనబడతాయి. తర్వాత ఎవరిలో కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం? తర్వాత పౌలు గారిలో, తర్వాత అపోస్తలుల్లో కూడా మనం చూడగలుగుతున్నాం. వాళ్ళకి దయ ఉంది, కరుణా హృదయం ఉంది. పుట్టుకతో వచ్చినాయి అవి కాదు ప్రియమైన వాళ్ళరా. పుట్టుకతో వచ్చేవి కాదు, వంశపారపర్యంగా వచ్చేవి కాదు ఇవి. ఇవి ఒకరి ద్వారా మనం నేర్చుకునేవే. వాళ్ళు ఎవరంటే జీవం గల దేవుని యొద్ద నుండి మనం నేర్చుకునేవి. ఎంత బాగుందండి ఈ మాట. ఒకరి ఎడల ఒకడు దయ కలిగిన ఆ యొక్క హృదయం, లేకపోతే దయ కలిగినటువంటి గుణం కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించండి అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవునికి దయ ఉంది, ఆయనకి కరుణా హృదయం ఉంది. అందుకునే క్రీస్తుని లోకాన్ని పంపించాడు. ఆయన కూడా ఈ లోకంలో దయ కలిగి కరుణా హృదయం కలిగి మనందరినీ కూడా తన ప్రాణం పెట్టడం ద్వారా మనందరినీ మనకి ఏం కలిగిందంటే పాప క్షమాపణ కలిగింది ప్రియమైన వాళ్ళారా. కాబట్టి జీవం గల దేవుని సంఘంలో జనులకి అంటే నీకు నువ్వు ఎటువంటి గుణం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా దయ కలిగి ఉండాలి, తర్వాత కరుణా హృదయం ఉండాలి. ఏదైనా ఎక్కడైనా ఎవరికైనా బాధ కలిగింది అనుకోండి, మనసు చలిస్తూ ఉంటుందండి. అప్పుడప్పుడు కొన్ని ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ కొన్ని బాధాకరమైన వీడియోస్ కనబడుతుంటాయి. చాలా బాధాకరమైన వీడియోస్ కనబడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో చూస్తే కాస్త కన్నీరు కాల్చే సందర్భాలు కూడా కనబడుతుంటాయి. కొంతమంది అయితే అలా చూసి అలాగ పైకి జరిపేస్తుంటారు. అవి పక్క జరిపేస్తూ ఉంటారు. అంటే పెద్ద లెక్క ఉండదు. కానీ ఒక్కొక్క సందర్భం చూస్తుంటే ఖచ్చితంగా సహాయం చేయాలి, అయ్యో ఈ కష్టం వీళ్ళకి రాకూడదు అని అనుకుంటారు. ఎప్పుడైనా 108 కానీ అంబులెన్స్ కానీ వెళుతున్నప్పుడు నేను అనుకుంటాను, ప్రభువా అందులో ఎవరైతే సీరియస్గా ఉందో వాళ్ళని కనికరించి ప్రభు అని మనసులో ప్రార్థన చేసుకుంటాను. కానీ వాళ్ళు ఎవరో మనకు తెలియనప్పుడు కూడా మనము అటువంటి దయను మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఏదో నేను గొప్పని కాదు కానీ అలా ఉండాలని చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారా. అంటే ఒకని ఏడలో ఒకడు ఏం కలిగి ఉండాలంట? దయ కలిగి ఉండాలి. మణిపూరు వెళ్ళడానికి చాలామంది సేవకులు సిద్ధపడినప్పుడు చాలామంది గుప్పిళ్ళు విప్పారండి. నాకే కాదండి, చాలామంది సేవకులు వెళ్ళారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది సేవకులు వెళ్ళారు. వెళ్ళి అక్కడ సహాయాన్ని అందించారు. ఇప్పటికి కూడా పరిస్థితి బాగాలేదు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. నన్ను రిసీవ్ చేసుకున్నటువంటి రైనా మేడం నాకు మెసేజ్ పెట్టింది. ఏమని పెట్టారు అని అంటే, సీను పాస్టర్జీ మా మణిపూర్ కోసం ప్రశాంతత కోసం శాంతి కోసం ప్రార్థన చేయండి, మా మీద ఇంకా దాడులు జరుగుతున్నాయి అనేసి. వాళ్ళందరూ కూడా భయంతో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దయ ఉందంటారా? వాళ్ళందరికీ దయ ఉంటే దాడులు చేస్తారా? కరుణా హృదయం లేదు కాబట్టి చిన్నపిల్లల సైతం కూడా వాళ్ళు కాల్చి చంపుతున్నారు అని అంటే ఎంత దుర్మార్గులు ఒకసారి ఆలోచించేయండి. అలాగే పలస్తీనాకి గాజాకి కూడా ఇస్రాయేల్కి యుద్ధం జరుగుతుంది. అక్కడ కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా వాళ్ళు బాంబులు వేసి ఒక రాత్రికాల సమయంలో గాజా పట్టణానందరూ కూడా మొత్తం నాశనం చేశారు ప్రియమైన వాళ్ళారు. ఆలోచించండి. అంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మనం చూడగలుగుతుంటే యుద్ధ వాతావరణం నెలకొందంటే యుద్ధ వాతావరణంలో దయ అనేది కనబడదు, కరుణ అనేది కనబడదు, జాలి అనేది కూడా మనకు కనబడదు. కాబట్టి క్రీస్తుని నమ్మిన మనము, క్రీస్తుని వెంబడిస్తున్న మనము, ఆయనని మనం వెంబడిస్తున్నాం అని అంటే ఆయనలో ఉన్న లక్షణాలు ఖచ్చితంగా మనలో ఉండాలి ప్రియమైన వాళ్ళారా. కొంతమంది పిల్లలకు తల్లిదండ్రుల యొక్క పోలికలు చాలా స్పష్టంగా కనబడుతుంటాయి. నిన్న ఉదయం నేను కడగండ్ల అనే గ్రామంలో ఆ యొక్క రాత్రికాల సభను ముగించుకొని ఉదయకాల సమయంలో నేను హనుమకొండ రావాలి. హనుమకొండలో అక్కడ జ్ఞాపకార్థ గుడిలో వాకింగ్ చెప్పాలి.
అయితే నాకు ఎవరో తెలియదండి, వాళ్ళు ఎవరో తెలీదు. కానీ నన్ను ఆహ్వానించినటువంటి సోదరుడు నాకు అక్కడికి వాక్యం చెప్పే అవకాశం ఇచ్చారు. అక్కడ బేతేలు బాప్టిస్ట్ సంఘం అని సుమారుగా 5,000 మంది పట్టే ఒక పెద్ద సంఘం ఉండే. అంత పెద్ద సంఘంలో ఒక సంఘ సభ్యురాలు చనిపోతే నన్ను కూడా ఒక గెస్ట్‌గా పిలిచి వాక్యం అందించారు. అసలు నాకు ఎందుకు పిలిచారా? ఎందుకు వాక్యం ఇచ్చారా? నాకు అర్థం కాలేదు. కానీ ప్రియమైన వాళ్ళారా, అక్కడ దేవుడు ఆదరణకరమైన విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, సార్ మీరు ఇలా చెబుతుంటే ఇలాగే ఉండాలనిపిస్తుంది సార్ అన్నారు. అంటే దేవుని యొక్క నడిపింపు ప్రియమైన వాళ్ళారా, ఆత్మ నడిపింపు అనేది అక్కడ ఏ సందర్భంలో ఏ మాటలైతే మాట్లాడాలో ఖచ్చితంగా దేవుని యొక్క సహాయము మనం కోరినప్పుడు మనం ఖచ్చితంగా మాటలు చెప్పడం ఈజీయే, కానీ ప్రవర్తనా జీవితంలో మనము ప్రవర్తించే తీరులో ఖచ్చితంగా ఆ మాటలు ప్రకారమైన జీవితం ఖచ్చితంగా మనము కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ పక్కనే సోదరుడు ఉన్నాడండి. ఆ పక్కనే ఆ సోదరుడు ఉన్నాడు. వారి భర్త గారు ఉన్నారు, ఆ పిల్లలు అక్కడ ఉన్నారు. నేను భర్త అని నాకు తెలియదండి. అక్కడ ఉన్న వాళ్ళ పాప బాబు అక్కడే ఉన్నారు, కానీ వాళ్ళు నాకు తెలీదు. నేను ఎలాగ వాళ్ళని గుర్తుపెట్టానంటే ఆ తల్లి పోలిక ఆ కూతుర్లో కనబడుతుంది, ఆ కొడుకులో కనబడుతుందండి. అందరితో పాటు పక్కన కూర్చున్నారు వాళ్ళు. నేను మాట్లాడుతూ అమ్మా మీరు భయపడకండి అని అంటే, అప్పుడు నన్ను పిలిచిన ఆయన అంటున్నాడు, శ్రీనన్న నేను వాళ్ళు ఎవరో నీకు పరిచయం చేయలేదు కదా, వాళ్ళే నీకని ఎలా తెలిసింది అన్నాడు. ఆ తల్లి పోలిక కనబడుతుంది కదా అన్నాడు. అంటే కొన్ని పోలికలు మాత్రం తల్లిదండ్రుల పోలికలు పిల్లల్లో మనం చూడగలుగుతున్నాం. కానీ ప్రియమైన వాళ్ళని ఇక్కడ కావాల్సింది పోలికలు కాదండి, గుణాలు కావాలి. తల్లిదండ్రుల యొక్క పోలిక పిల్లలకు రావచ్చు, ఓకే కాదనట్లేదు. కానీ ఖచ్చితంగా గుణాలు అనేవి పిల్లలకి మనం నేర్పించాలి. అందుకనే సామెతల గ్రంథం 22:6 అక్కడ రాయబడిన మాట ఏంటంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము అంటాడు. పిల్లలకు నడకగా రావడానికి ఏమండి మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. ఇప్పుడు శ్రీను సుసన్న ఉన్నారు, వాళ్ళకి చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు నడవడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ బేబీ వాకర్ కొనవచ్చు, 3 చక్రాల బండి కావచ్చు, ఏదో ఒకటి, లేకపోతే వాళ్ళ చేతితో పట్టుకొని ఆ బాబుని నడిపించవచ్చు. కానీ పిల్లలకు మనము నడక నేర్పించకపోయినా వాళ్ళు ఖచ్చితంగా తలుపుని పట్టుకోను, లేకపోతే అరమరలు పట్టుకోను, టేబుల్ పట్టుకొని, కుర్చీలు పట్టుకొని, ఏదో ఒకటి ఆధారం చేసుకొని, గోడలు పట్టుకొని ఆధారం చేసుకొని నడిచేస్తారండి వాళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా నడక వస్తుంది. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే నడవడిక అనేది, అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన జీవితం అనేది పసితనము నుండి కూడా వాళ్ళకి ఏం నేర్పించాలంట? నడవడిక నేర్పించాలి. ఖచ్చితంగా గుణాలు, శాశ్వతమైన గుణాలు వాళ్ళకి నేర్పించాలి. దేవుళ్ళు ఉన్న గుణలక్షణాలన్నీ కూడా నేర్పించాలి. కాబట్టి మనం పరలోకం వెళ్ళడం అనేది అది చాలా కష్టతరమైనది. కానీ పరలోకం ఈజీగా వెళ్ళిపోవచ్చు అని అనుకోకూడదు. పరలోకం వెళ్ళాలి అని అంటే ఒకటే ఒక మాట, యేసుక్రీస్తు వారు కూడా దాన్ని రహస్యంగా ఏమి ఉంచలేదండి, ఆయన బహిర్గతం చేశాడు. ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి ఒక్కడు కూడా పరలోకానికి రాడు, కానీ పరలోకంలో ఉన్న తండ్రి చిత్త ప్రకారము ఎవరైతే చేస్తారో, ఇదిగో ఆయన మనకి ఆన్సర్ రిలీజ్ చేశాడు. ఆయన ఆన్సర్ మనకి తెలియజేశాడు. పరలోకంలో ఉన్న తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? పరలోకంలో తండ్రి దగ్గరికి, అంటే పరలోక రాజ్యానికి, పరలోకానికి వాళ్ళు వెళుతారన్న విషయాన్ని చాలా క్లియర్గా ప్రభు చెప్తున్నాడు. మరి పరలోకం వెళ్ళాలి అని అంటే, పరలోకంలో తండ్రి చిత్త ప్రకారం నడుచుకోవాలంటే జీవంగల దేవుని సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలండి? తండ్రి యొక్క గుణాలు క్రీస్తు కలిగి మనకు చూపించాడు. మనం కూడా ఆ క్రీస్తు చూపించిన గుణగణాలన్నీ కూడా మనము మన యొక్క జీవితాల్లో కూడా మనం కలిగి మనం ప్రవర్తించాలి, అంతే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎంత మంచి మాట రాయబడి ఉందండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకడు క్షమించండి. ఈరోజు ఒకళ్ళని క్షమించాలంటే మనసు రాదండి. ఒకళ్ళని క్షమించాలంటే మనసు వస్తుందా? మనసు రాదు త్వరగా. ఎందుకనంటే ఆ మనసు గాయపరచబడింది కాబట్టి. ఎందుకు మీ సోదరులకు క్షమించవచ్చు కదా, మీ సహోదరులకు క్షమించవచ్చు కదా అని అంటే త్వరగా క్షమించలేమండి. ఎందుకు చెప్పమంటారా? ఆ మనసు క్షమించే మనసుకి ఏమైంది? గాయమైంది. అలా నన్ను మాట్లాడిన తర్వాత ఎలా క్షమిస్తామండి అంటే, వాళ్ళు మా అన్న మాటలను బట్టి వీళ్ళకి ఏం కలిగింది? గాయమైంది. కానీ ప్రియమైన వాళ్ళరా,
మనము క్రీస్తు మనలను క్షమించినట్టుగా, లేకపోతే దేవుడు మనకు క్షమించినట్టుగా దేవుణ్ణి ఎన్నెన్నో దుర్భాషలాడామండి. మనం అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతకలేదా? మనం దేవుని దుర్భాషలు ఆడకపోవచ్చు, కానీ దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే దుర్భాషలు ఆడినట్టే. అంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన జీవితాలే మన అందరికీ కూడా ఒకప్పుడు. ఇప్పుడు దేవుని మాటకు లోబడి మనం జీవిస్తున్నాం. ఒకప్పుడు మన యొక్క జీవితాలన్నీ కూడా లోకపరంగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు దేవునిలో మనం దేవుని కలిగి జీవిస్తున్నామంటే అది గొప్ప ధన్యత. ప్రియమైన వల్ల మనం ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడే, ఆ దేవుడు అంతటి వాడే ఆయన పెద్దమాన చేసుకొని మనలను క్షమించినప్పుడు మనము కూడా దేవుని లాంటి మనస్సు చేసుకొని ఆ మనసు కలిగి మనం ఏం చేయాలి? మన సహోదరులను క్షమించే మనసు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఎక్కువగా క్షమించే గుణం క్రైస్తవుల్లోనే కనబడుతుంది నాకు తెలిసిన మట్టికి. బయట వాళ్ళు ఎక్కడా కనబడదు. అది ఒకవేళ బయట వాళ్ళు కనబడితే సారీ అంటారు అంతే. అది నోటి పెదవులతో వస్తుంది తప్ప హృదయపూర్వకంగా రాదు. హృదయపూర్వకంగా క్షమించేది ఎవరంటే క్రైస్తవులు మాత్రమే. క్రైస్తవులు మాత్రమే. ప్రియమైన వాళ్ళు, మణిపూర్లో ఎంత హత్యాకాండ జరిగిందండి, ఎంత దారుణమైన సంఘటనలు జరిగినాయి. ఇస్రాయేల్లో కూడా ఎంత సంఘటనలు జరుగుతున్నాయి, విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. అలా అంతకుముందు ఒరిస్సాలో కూడా ఓ భక్తులు కూడా కాల్చి సజీవ దహనం చేశారు తన పిల్లలతో. తన భార్య ఏముంది? వాళ్ళని క్షమించానండి అంతే. భర్తని పిల్లల్ని దూరం చేసినటువంటి ఒక దుర్మార్గుడిని ఆ తల్లి ఏం చేసిందండి? క్షమించమని చెప్పింది. పోలీస్ స్టేషన్లో చెప్పిన స్టేట్మెంట్ అదే. నేనైతే ఆ దారా సింగ్ అనేవాడిని దుర్మార్గుడు. ప్రియమైన వాళ్ళ ఒకటే చెప్పిందండి. కోర్టులో కూడా స్టేట్మెంట్ వచ్చింది, నేనైతే క్షమించానండి, ఇది నా ప్రభువుకి అప్పగించాను, ప్రభువే చూసుకుంటాడు, నేనైతే క్షమించాను, మీ పని మీరు చేసుకోండి అంతే. ఆలోచించండి ప్రియమైన వాళ్ళ, ఇలాగా చరిత్రలో మనం చూడగలిగితే క్రైస్తవులు క్షమించిన సందర్భాలు చాలా ఉన్నాయి. పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు, తల్లిని పోగొట్టుకున్న వాళ్ళు, భర్తను పోగొట్టుకున్న వాళ్ళు. ఒక సందర్భం మీకు చెప్పాలి. మణిపూర్ మేము వెళ్ళినప్పుడు ఒక సందర్భం చెప్పాలి. అందరూ వచ్చారు. మేము ఎన్నో రిలీఫ్ క్యాంప్ అంటే 7వ రిలీఫ్ క్యాంప్కి వెళ్ళాం. నౌజాల్ రిలీఫ్ క్యాంప్ అనుకుంటా. 7వ రిలీఫ్ క్యాంప్కి వెళ్ళినప్పుడు అందరూ వచ్చారు సహాయం తీసుకోవడానికి. ఒక పాప స్తంభం దగ్గరే నిలబడిపోయిందండి. నిలబడిపోయింది. ఆ పాప రా అంటే అప్పుడు వచ్చిందండి. ఆ పాపను చూసి ఎందుకో నాకు డౌట్ వచ్చి అక్కడ అడిగాను వాళ్ళని, ఈ పాప ఎందుకు ఇలాగుందండి అని అంటే, ఈ పాప తల్లిదండ్రుల్ని చంపేశారండి, ఈ పాప అనాథండి అని చెప్పారు. అంటే అందరూ కూడా వస్తున్నప్పుడు ఈ పాపను పిలిచేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడ లేరు. అందరూ ఏదన్నా పెడితే ఆ పాపకు పెడుతున్నారు. ఎవరైనా బాధ్యత తీసుకున్నారా? అప్పుడు నేను ఒకటే చెప్పానండి, తల్లిదండ్రులు లేరు కదండి, మీలో ఎవరైనా బాధ్యత తీసుకోండి అని చెప్పాను వాళ్ళకి. అంటే అందరితో పాటు తను తింటుంది, అందరితో పాటు తను తిరుగుతుంది తప్ప అందరిలాగా తల్లిదండ్రులు ఆమెకు లేరు. ప్రియమైన వాళ్ళ అంటే ఆ తల్లిదండ్రులు చంపిన వాళ్ళకి దయ లేదు, క్షమాగుణం లేదు, కరుణా హృదయం లేదు. అవి ఉంటే అటువంటి భయంకరమైన సంఘటన జరగవు కదా. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే క్షమాగుణం అనేది ప్రియమైన వాళ్ళరా క్రీస్తు తన ప్రాణం పెట్టడం ద్వారా లోకానికి పరిచయం చేసిన అతి శ్రేష్టమైన గుణం క్షమాగుణం. అది క్రీస్తు ద్వారా ఈ లోకానికి పరిచయం అయింది. అది క్రీస్తులో ఉన్న లక్షణం, తండ్రిలో ఉన్న లక్షణం కొడుకులో మనం చూడగలుగుతున్నాం. పోలిక కాదు ప్రియమైన వాళ్ళరా. తండ్రి అనే దేవుళ్ళు ఉన్న ఆ తండ్రి పోలిక క్రీస్తులో కనబడటం కాదు, తండ్రిలో ఉన్న ఆ యొక్క గుణం క్రీస్తులో కనబడుతుంది. క్రీస్తులో ఉన్న ఆ శ్రేష్టమైన గుణం ఆయన అంగీకరించిన మనలో ఉండాలి ప్రియమైన వాళ్ళ. కాబట్టి మనం చూడగలిగితే దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా ఈరోజు నాతో మీ అందరితో కూడా మాట్లాడుతున్నాడు. జీవం గల దేవుని సంఘంలో అంటే నీవెలాగ ప్రవర్తించాలంటే దయ కలిగి ప్రవర్తించాలి, కరుణా హృదయం కలిగిన వారే ప్రవర్తించాలి, ఒకరి ఎడలో ఒకళ్ళను క్షమించుకొని వారిగా మనము ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ కొంతమంది హృదయపూర్వకంగా క్షమిస్తారా అంటే హృదయపూర్వకంగా క్షమించరండి. హృదయపూర్వకంగా నువ్వు క్షమించలేదనుకోండి, నీ తండ్రి నీ పట్ల కూడా అలాగే చేస్తాడు అని మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆ మాటను మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం అంటే ఆఖరి వచనాన్ని మనం చూద్దాం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా
అమ్మ క్షమింపని ఎడలనుందా, క్షమించిన ఎడలనుందా మీ బైబిల్లో? క్షమింపని ఎడలనుందా? చదవండి. క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నారు. ఏమంటున్నారంటే, హృదయపూర్వకంగా నీ సహోదరుని నువ్వు క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా అలాగే ఉంటాడండి. నువ్వు నీ సహోదరుని హృదయపూర్వకంగా నువ్వు క్షమించకపోతే, క్షమిస్తే హృదయపూర్వకంగా క్షమించాలి. ఏం చేయాలండి? మనము దేవుని పని ఏది చేసినా సంపూర్ణంగా చేయాలి, సంపూర్ణంగానే చేయాలి. అంతే తప్ప అసంపూర్ణంగా చేయొద్దు. అది దేవుడికి ఇష్టం కాదు, ఇష్టం లేదు. దేవుడికి ఇష్టం లేని పని మనం చేయొద్దు ప్రియమైన వాళ్ళారా. ఎందుకనంటే మనుషులకి ఇష్టం లేని పనులు మనం చేయొచ్చేమో కానీ దేవునికి మాత్రం ఇష్టమైన పనులే చేయాలి. దేవునికి ఇష్టం లేని పనులు మనము చేయొద్దు. ఒకవేళ క్షమించే అవకాశం నీకు వచ్చినప్పుడు హృదయపూర్వకంగా నువ్వు క్షమించు. అంతే తప్ప పెదాలతో క్షమించాను లేపో అని అనకూడదు. క్షమించాను అని చెప్పి మరలా వాళ్ళ మీద ఏదో ఒకటి చెప్పడం, లేకపోతే వాళ్ళని గాయపరిచే విధంగా మాట్లాడడం, లేకపోతే వంక పెట్టి తిట్టడం, ఇవన్నీ చేస్తే హృదయాన్ని నిర్మించిన దేవుడు, హృదయ పాలకుడు, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన ఆయన ఏం చేస్తాడండి? ఆయన గ్రహించి నీకు రావాల్సిన ప్రతిఫలం ఇస్తాడు. ఆ యొక్క ప్రతిఫలం చాలా భయంకరంగా ఉంటుంది. అది మనకొద్దు ప్రియమైన వాళ్ళ. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మీలో ప్రతివాడు తన సహోదరుని, అంటే ఎవరినైతే నువ్వు క్షమించాలని నువ్వు అనుకున్నావో వాళ్ళని మాత్రం హృదయపూర్వకంగా క్షమించాలి. హృదయపూర్వకంగా. అదే నువ్వు హృదయపూర్వకంగా క్షమించలేదనుకో, నీ తండ్రి కూడా నిన్ను క్షమించడు అన్నట్టుగా ఈ యొక్క ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటను మనం చూడాలి. మనం ఎలా ప్రవర్తిస్తామో మనకి ఆ తగ్గ ప్రతిఫలం వస్తుంది. మనం ఏ విత్తనాలు అయితే వేస్తామో అదే పంటను కోస్తాం. సంతోషమనే విత్తనాలు వేసాం అనుకోండి, సంతోషమనే పంటను మనం కోస్తాం. ఏమండి? మరి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. అది పాపపు విత్తనాలు మనము వేసామనుకోండి, పాపపు ప్రతిఫలం నిత్య అగ్ని మనము పొందుకుంటాం ప్రియమైన వాళ్ళ. మనం గమనించాలి ఖచ్చితంగా. దేవుడు చెప్తున్న ప్రతి మాట మొట్టమొదటిగా ఎదురు వాళ్ళు క్షమించాలా, మనం క్షమించాలా, ఎదురు వాళ్ళు మనం క్షమించాలా అని ఆలోచన చేయగలిగితే మనమే క్షమించాలి. ఎదుటి వాళ్ళు మనల్ని క్షమించడం కాదు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? మనమే మన సహోదరులను మొట్టమొదటిగా క్షమించాలి. అప్పుడే మనలను తండ్రి క్షమిస్తాడు. అందుకనే లోకసువార్త 6వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది. లోకసువార్త 6వ అధ్యాయంలో 38వ వచనం అనుకుంటండి. 6వ అధ్యాయం 38వ వచనం. ఎస్, క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు. క్షమించుడి. మొట్టమొదటి మనం ఏం చేయాలంట? మనమే క్షమించాలి. మనం క్షమిస్తే అప్పుడు క్షమించబడతాం. నీకు తండ్రి నుండి క్షమాపణ రావాలి అని అంటే, తండ్రి యొద్ద నుండి నువ్వు క్షమించబడాలి అని అంటే నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా నువ్వే మొట్టమొదటి అడిగేయాలి. మనలో ఒక డౌట్ వస్తుందండి. ఏమండి, ఎదుటి వాళ్ళు తప్పు చేశారు కదండి, మేమే తప్పు చేయలేదు కదా, మేమెందుకు క్షమించాలి అండి అన్నారు. ఇంతకీ ఎవరిని క్షమించాలి? తప్పు చేసిన వాడిని తప్పు చేయని వాడికి క్షమించాలా? తప్పు చేయని వాడిని తప్పు చేసిన వాడికి క్షమించాలా? అర్థమైందండి నా ప్రశ్న? ఎవరిని క్షమించాలి అనేది ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు నేను రాజుగారు ఉన్నాం అనుకోండి, మీకు బాగా అర్థం. నేను రాజుగారు ఉన్నాం. రాజుగారి ఎడల నేను తప్పు చేశాను అనుకోండి కొద్దిగా. ఇప్పుడు రాజుగారు నన్ను క్షమించాలా, నేను ఆయన క్షమించాలా? ఆయన తప్పు చేయలేదు కదండి. తప్పు చేయని వాడు ఎలా క్షమిస్తాడు? తప్పు చేసిన వాడు క్షమిస్తాడా? ఒకసారి ఆలోచించండి. చిన్న లాజిక్ అంతే. తప్పు చేయని వాడు తప్పు చేసిన వాడిని క్షమించాలా, తప్పు చేసిన వాడు తప్పు చేయని వాడిని క్షమించాలా? చెప్పండి. ఎస్, మీరు అన్నది కరెక్టే. తప్పు చేయని వాడు తప్పు చేసిన వాడిని ఏం చేయాలి? క్షమించాలి. ఏ తప్పు చేయనటువంటి, కనీసం స్కానింగ్లో కూడా ఎటువంటి లోపం లేనటువంటి ఆ ప్రభువులు ఎటువంటి అయినా లోపం ఉందండి కనుగొనడానికి ఇప్పటికీ కూడా శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు మహానుభావులు. శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రభు మీద నిందలేసే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా దుర్భాషలాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఏం చేయాలి తెలుసండి? నా ప్రభుని ఇలాగ తిడతావు అనేసి మనం వాళ్ళని తిట్టుకోవడం కాదు.
ప్రభువా, ఏ నోరైతే నిన్ను దూషించిందో ఆ నోరు నిన్ను స్తుతించాలి ప్రభువా. ఆ నోరు నీ కోసం ప్రకటించాలి ప్రభువా. ఆ నోరు నీ కోసం సాక్ష్యం ఇవ్వాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. ఇప్పటికీ కూడా చాలామంది ప్రభువుని చాలా దుర్భాషలాడుతున్నారండి, చాలా భయంకరంగా మాట్లాడుతున్నారండి. అటువంటి వాళ్ళ కోసం మనం చేసే ప్రార్థన ఒకటి, ప్రభువా, ఏ నోరైతే నిన్ను మహిమపరచలేదో, నిన్ను దూషించిందో, తెలియక వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు నిన్ను క్షమించి వాళ్ళని మనము వాళ్ళతో అంటే గొడవలు తినడం కాదు, వాగ్యుద్ధానికి దిగడం కాదు, కానీ వాళ్ళకి వీలైతే చెప్పిన వినరు. ఎందుకంటే వాళ్ళలో నెగిటివ్ థాట్ ఉంది కాబట్టి చెప్పిన వినరు. కానీ ఎవరు చెప్తే వింటారు? దేవుడు చెప్తే వింటాడు. ఆ దేవుడి గురించి వాళ్ళకి తెలుసా? తెలీదు. ఆ దేవుడి గురించి మనకు తెలుసు. మన తండ్రి గురించి మనకు తెలుసు. మన తండ్రి యొక్క గొప్పతనం మనకు తెలుసు. మన తండ్రి యొక్క ఆ యొక్క ఆశ్చర్యమైన కార్యాల గురించి మనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలండి? మన తండ్రితో వచ్చి మాట్లాడాలి. తండ్రి, నువ్వే మాట్లాడాలి, నువ్వే మాట్లాడు ప్రభువా వాళ్ళతోటి. మనం గమనించాలి ప్రియమైన వాళ్ళారా. అందుకని ఏ తప్పు లేనటువంటి, ఏ లోపం లేనటువంటి, ఏ పాపం లేనటువంటి పరిశుద్ధుడైన ప్రభువు పాపం చేసినట్టు మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టడమే కాకుండా ఆయన ఏం చేశాడంటే మనందరినీ క్షమించాడు ప్రియమైన వాళ్ళారా. అది ఆయన గొప్పదనం. మరి ఏ తప్పు చేయని మనలందరినీ కూడా, ఏ తప్పు చేయని ఆయన అన్ని తప్పులు చేసిన మనల్ని క్షమించాడు అని అంటే ఎంత గొప్ప మనసు ఆలోచించండి. మరి అటువంటి గొప్ప మనసున్న ఆ ప్రభుని మీరు కలిగి ఉన్నారు కదా, అటువంటి మహానుభావుని మీరు రక్షకుడిగా స్వీకరించారు కదా, హృదయంలో ఆయనకు అవకాశం ఇచ్చారు కదా. మరి మనం ఎలాగ ఉండాలండి? గొప్పవాడికి తగ్గట్టుగానే మనం బ్రతకాలి. ఒక కోటీశ్వరుడు కొడుకున్నాడు అనుకోండి, కోటీశ్వరుడు కొడుకు ఎలాగుంటాడు? ఆ తండ్రి తగ్గట్టుగానే ఉంటాడు. బయట ఏమీ లేని వాళ్ళు ఉంటారు, అలాగ ఉంటాడు. అలాగ ఉంటే తండ్రి ఒప్పుకుంటాడా? అస్సలు ఒప్పుకోడండి. ఆ తండ్రికి తగ్గట్టుగా బ్రతకాలి. ఆ తండ్రి కంటే గొప్పగా ఉండాలనుకుంటాడు. ఒక కోటీశ్వరుడు కొడుకైనా, ఆ కింద కూలి పని చేసుకునే కొడుకైనా, చెట్టు కింద బ్రతికే వాళ్ళైనా నాకంటే నా పిల్లలు గొప్పగా ఉండాలనుకుంటారండి. మరి మనం కూడా ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? మన తండ్రి, నీ తండ్రి నేను ఎలాగా జీవంగల దేవుని సంఘంలో నువ్వు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నావు అంటే ఆయనలాగా గొప్పగా నువ్వు బ్రతకాలి. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఒక మంచి మాట మాట్లాడాడు. శిష్యులతో ఒక మాట మాట్లాడతాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. ఆయన చేసినయే చాలా చాలా గొప్ప కార్యాలు. ఆయన చేసిన కార్యాలు ఎవరైనా చేయగలుగుతారండి? కానీ శిష్యులు ఏమన్నా తెలుసా? నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అన్నారు. ఎంత బాగుందండి అన్నమాట. నిజంగా అలాగే బ్రతికారు ప్రియమైన వాళ్ళారు. అంత గొప్పగా బ్రతికారండి. వాళ్ళ జీవితాల్లో క్రీస్తుని చూపించారండి. వాళ్ళ జీవితాల్లో ఏం చూపించారు? క్రీస్తుని వాళ్ళు ప్రదర్శించినట్టుగా, క్రీస్తుని వాళ్ళు కళ్ళారా చూసినట్టుగా చూడగలుగుతున్నారు. రాత్రి నేను ప్రయాణం చేస్తున్న సమయంలో ఢిల్లీ నుంచి మన రాజమండ్రి ఇద్దరు అక్క చెల్లెలు ప్రయాణం చేస్తుంటే నేను పక్క బెర్తలే, నాది కూడా పక్క బెర్తే, విండో సైడ్ అనమాట అండి. వాళ్ళు విండో సైడే, నాది కూడా బర్తే. కూర్చున్నప్పుడు నా విధానం చూసి వాళ్ళే పిలిచి అన్నారు, సార్ మీరు పాస్టర్ గారండి అని అడిగారు. వాళ్ళతో నేను మాట్లాడలేదు. అప్పుడు నేను అన్నాను, అవునమ్మా మీరు ఏ ఊరు వెళ్తున్నారంటే మాది రాజమండ్రి అన్నారు. నేను కూడా రాజమండ్రి అని చెప్పాను. అలాగే వాళ్ళకి కాస్త దేవుడి గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఒకటే మాట అన్నారు, సార్ మీరే ఇలాగ ఉన్నారంటే మీ సంఘం ఎలాగుందని అడిగారు. మీరే ఇంత ఎలాగున్నారు కదా, మీ సంఘం ఎలాగుంటుంది సార్, మేము ఒకసారి మీ సంఘానికి రావచ్చు అన్నారు. రేపే రండి అమ్మ అన్నాను. మేము 11:30కి ట్రైన్ రావాలండి, రాజమండ్రికి 11:30కి రావాలి. ఎన్ని గంటకు వచ్చింది తెలుసండి? 2:30కి వచ్చిందండి. రాత్రి నేను వచ్చే సమయానికి ఇంటికి వచ్చేటప్పుడు 3 అయింది, పడుకునేటప్పటికి 3:30 అయిపోయిందండి. గబగబా మరలే ఉదయం మెలకు రాలేదండి. అసలు 10 గంటలకి మెలకు వచ్చింది. అప్పటికి లెగ్గొడుతున్నారు వీళ్ళు. కానీ శరీర అలసటికి అస్సలు గబగబా లేచి టిఫిన్ కూడా చేయకుండా లేట్ అవుతుందేమో గబగబా దేవుని సన్నిధికి రావడం జరిగింది. కాబట్టి ఆలోచించండి. ఇవన్నీ కూడా నేను లెక్క చేయట్లేదు, కానీ మనం ఖచ్చితంగా ఎదుటివాడికి ఎలా కనబడాలి? వీళ్ళు క్రీస్తుని నమ్మిన క్రైస్తవులని ఖచ్చితంగా మనల్ని చూసి వాళ్ళు మాట్లాడాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చాలా విషయాలు వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు నేర్చుకున్నారు. మన సంఘానికి వస్తానని కూడా చెప్పారండి. చాలా సంతోషం అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి నెల 7వ తేదీన హిమాచల్ నగర్లో ఇజ్రాయెల్ మధ్య వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపించాడు.
అక్కడ లాస్య అనే ఒక హైజ్రా నపుంసకురాలు, ఆమె ఏమందంటే, నేను మీ సంఘానికి వస్తాను అయ్యగారు, ఒక ఒక వారం రావచ్చు అంది. రండి అనేసి అన్నాను. మీ పాస్టర్ గారిని అడిగి వాళ్ళ అనుమతి తీసుకొని రండి అని చెప్పానండి. నేను దేవుని చిత్తమైతే ఆమె వచ్చినప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఆమె కూడా ఎలా బ్రతుకుతుందో కాస్త ఆమె నుండి కూడా మనం కొన్ని మాటలు నేర్చుకోవచ్చు. అవి ప్రార్థన చేస్తానండి, వినసొంపుగా ఉంటుందండి. ఒక మొట్టమొదటిగా ఒక నపుంసకులు ప్రార్థన చేయడం నేను మొట్టమొదటిగా విన్నాను. కమలచందన్ గారు ఆపరేషన్ గురించి ఆమె కన్నీరు కాసి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా ఆ ప్రార్థన దేవుడు విన్నాడేమో అనిపించిందండి. మన సంఘ సమస్యలు చెబుతున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా అండి. దేవుడికి కావాల్సింది బాహ్యమైన రూపం కాదు ప్రియమైన వాళ్ళారా, మన లోపల ఉన్న ఆత్మ. నేను అదే చెప్పానండి. మాకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో దేవుడు మాకు అర్థం కావట్లేదంటే, బాధపడకండి. ఈ జీవితాన్ని బట్టి కూడా దేవుడు మహిమపరచబడడానికే తప్ప మరొకటి కాదమ్మా అని చెప్పడం జరిగిందండి. కాబట్టి జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలండి? 2 విషయాలు మనం నేర్చుకున్నాం. అంటే జనులు ఎలా ప్రవర్తించాలంటే, నీవెలా ప్రవర్తించాలి, నేను ఎలా ప్రవర్తించాలి. మీరు అనుకోండి, జీవం గల దేవుని సంఘంలో నేను ఈ గుణం కలిగి ఉండాలి, ఇలాగ నేను ప్రవర్తించాలి అని వ్యక్తిగతంగా మీరు మనసులో ఖచ్చితంగా మీరు జ్ఞాపం చేసుకోనండి. ఇప్పుడు చెప్పండి, జీవం గల దేవుని సంఘంలో మీరు ఎలాగ ఉండాలి? దయ కలిగి ఉండాలి. నెక్స్ట్, కరుణా హృదయం కలిగి ఉండాలి. నెక్స్ట్, క్షమించే గుణం కలిగి ఉండాలి. ఎలాగా క్షమించే గుణం అంటే? హృదయపూర్వకంగా క్షమించే గుణం మనం కలిగి ఉండాలి. ఇలాగా ఎన్నో శ్రేష్టమైన సంగతులు మన బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. 1 కాదు 2 కాదండి, 100 కొలది ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రతి మాట ప్రకారంగా మనం ఖచ్చితంగా ఆ మాట ప్రకారంగా జీవించగలిగితే, అంటే అన్ని మాటల ప్రకారంగా నువ్వు చేసినా చేయకపోయినా బైబిల్ గ్రంథంలో ఒక్క మాట ప్రకారంగా పాపం లేకుండా నువ్వు బ్రతకగలిగితే చాలండి. పాపం లేకుండా యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కాబట్టి, ఆ పరిశుద్ధుడైన ప్రభువును నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, ఆయన కలిగి ఉన్న నీవు నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా, పాపం లేనిదిగా, కళంకం లేనిదిగా, మచ్చడాగు లేనిదిగా, కల్మషం లేనిదిగా మన జీవితం ఉండగలిగితే, ప్రభు లాంటి జీవితం ఉండగలిగితే, పరమతండ్రి నిన్ను ప్రేమతో ఆయనే ఎదురొచ్చి నిన్ను ఆహ్వానిస్తాడు ప్రేమైన వాళ్ళ. అలా కావాలండి దేవునికి. అంటే మనం ఉండేది జీవంగల దేవుని సంఘంలో. గత వారం కూడా మీకు తెలియజేశాను, సంఘం అనేది ప్రియమైన వాళ్ళరా ఏదో ఇప్పుడు చూడండి, చక్కగా కుర్చీలు వేయబడ్డాయి, చక్కటి ఫ్యాన్లు ఉన్నాయి, చక్కటి వసతులు ఉన్నాయి, అన్నీ చక్కటి వసతులు మనకు ఉన్నాయి. ప్రారంభంలో ఈ సంఘం ఇప్పుడు ఈ విధంగా అన్ని వసతులతో ఈ సంఘం ఇలా ఇన్ని ఏర్పరచబడిందంటే, కానీ ప్రారంభ సంఘం వెనుక చాలా కష్టం ఉంది, ప్రాణత్యాగాలు ఉన్నాయి, ఎన్నో శ్రమలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆకలి దప్పికలు ఉన్నాయి. వాళ్ళ యొక్క సర్వస్వాన్ని, అపోస్తులు వారి యొక్క సర్వస్వాన్ని త్యాగం చేశారు కాబట్టి సంఘం అనేది ఆనాడు క్రీస్తు పేతురు గారి ద్వారా ఆనాడు ప్రారంభించిన సంగతిని మనం ఒకసారి ఆలోచించాలి. సంఘం అనేది ప్రియమైన ఆషామాషి కాదండి. సంఘం పునాదులు అనేవి ఎలాగున్నాయంటే, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈరోజు క్రీస్తుని మనం సంతోషంగా ఆనందించగలుగుతున్నాం, ప్రకటించగలుగుతున్నాం. ఆనాడు క్రీస్తుని ప్రకటిస్తే మరణశిక్షే. ప్రారంభ దినాల్లో క్రీస్తుని ప్రకటిస్తే మరణశిక్షే. మరి పేతురు యోహాను కూడా అదే కదా జరిగింది వాళ్ళకి. పేతురు యోహాను కూడా పట్టుకుని ఏమన్నారు, మీరు ఆ వంచుకుడైన క్రీస్తుని ప్రకటించడానికి వీల్లేదు అన్నారు. యేసుక్రీస్తు వంచుకుడా? ఎవరికి హాని చేశాడండి? ఎవరిని వంచన చేశాడండి? ఎవరు మోసం చేశాడండి? చూసారా, వాళ్ళు ఎంత వంచకులు, వాళ్ళు మాట్లాడేవాళ్ళు వంచకులు తప్ప క్రీస్తు వంచకుడు కాదు ప్రియమైన వాళ్ళరా. వాళ్ళు అక్కడ క్రీస్తుని సిలువేయడానికి కారకులైన వారు నయవంచకులు, వాళ్ళే మోసగాలు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో క్రీస్తుని సహించుకోలేకపోయారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారు, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు చెప్తున్న సంగతి, సంఘం అనేది ఆషామాషిగా ప్రారంభించబడలేదు, దీని వెనుక ఎంతో కష్టం ఉంది. ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళారు. క్రీస్తు యొక్క అపోస్తులు చేసిన త్యాగాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. వారు ప్రాణత్యాగం చేశారు, అది గుర్తుపెట్టుకోండి. ఇంతమంది ప్రాణత్యాగాలు చేస్తేనే ఈరోజు క్రీస్తు సంఘం అనేది ఏర్పరచబడింది. అంతేకాదు, మన చేతులకు బైబిల్ రావడానికి కారకులు చాలామంది ప్రాణత్యాగాలు పెట్టారండి. చాలామంది, మార్టిన్ లూథర్ అని ఆయన, విలియం కేరీ అని ఆయన తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు, ఆయన తెలుగులో ముద్రించారు. తన జీవితాన్ని అంతా కూడా ఇక్కడే త్యాగం చేశారు ప్రియమైన. ఒక మిషనరీగా వచ్చాడు. మన దేశం కాదు, మన ప్రాంతం కాదు,
ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉండడానికి కారణం మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు వాళ్ళు. ఏంటి మార్టిన్ లూథర్ గారు ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని బాధలు అనుభవించాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు మనకేమో తెలుసా? మనకు తెలియదు. కానీ మన చేతిలోకి ఏమొచ్చింది? బైబిల్ వచ్చింది. అంటే మన చేతుల్లోకి, నీ చేతిలోకి దేవుని యొక్క మాటలు నీ చేతుల్లోకి రావడానికి కారణం చాలామంది ప్రాణత్యాగాలు ఉన్నాయి. ఒకసారి చేతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. ప్రియమైన వల్ల గమనించండి. ఈ రోజున మనం వచ్చి కూర్చొని దేవుని మాటలు విని వెళ్ళిపోతున్నామని అంటే ఏదో మొక్కుబడిగా మాత్రం మనము దేవుని సన్నిధిలో కనబడితే దేవుడు సహించాడండి. దేవునికి క్రమం అవసరం, దేవునికి క్రమశిక్షణ అవసరం. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా జీవించడం అది ఆయన సంతోషించేది. మీరు ఒకటి ఆలోచించండి, మీ భర్తని, భార్యని, పిల్లల్ని సంతోషపెట్టడం కాదు, దేవుని సంతోషపెట్టే పనులు మనం ఖచ్చితంగా చేయాలి. ప్రియమైన వాళ్ళ ఆలోచించేయండి. గత వారం జీవం గల దేవుని సంఘంలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలని నేర్చుకున్నాం. ఆ సంఘంలో ఆసక్తిగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. పేతురు గారు బంధించినప్పుడు సంఘం చేసిన ప్రార్థన ఎలాగైతే ఆ ప్రార్థన దేవుడు విన్నాడో మన సంఘాల్లో చేసిన ప్రార్థనలు కూడా దేవుడు ఖచ్చితంగా వినాలి. విశ్వాసంగా మనం ప్రార్థించాలి. ఈరోజు జీవం గల దేవుని సంఘంలో నీవు ఎలాగ ప్రవర్తించాలి, నేను ఎలా ప్రవర్తించాలంటే దయ కలిగి, కరుణాహృదయం కలిగి, హృదయపూర్వకంగా క్షమించే మనసు కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. ఈ జీవం గల దేవుని సంఘంలో ఎలా ఉండాలి అనే విషయాలు, మరికొన్ని విషయాలు దేవుని చిత్తమైతే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మరలా మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన తండ్రి, నీ నామానికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు నీ సన్నిధి సహాయం మాకు అందించారు, అందుని బట్టి కృతజ్ఞతలు. నాయనా, మీ యొక్క సంఘంలో అనగా జీవం గల దేవుని సంఘంలో మేము ఎలా ప్రవర్తించాలి, నేను ఎలా ప్రవర్తించాలి, నీవెలా ప్రవర్తించాలి అనే మాట మీద మేము ధ్యానిస్తుండగా నీ సహాయం మాకు అందించమని నన్ను కోరుతున్నాము తండ్రి. ఆయన చెప్పబడిన మాటలు ఏ ఒక్కరు కూడా మర్చిపోకుండా నీ యొక్క మాటల ప్రకారంగా జీవించేవారుగా నాయన ప్రతి ఒక్కరి జీవితాలు ఉండులాగా కృప చూపించండి, సహాయం దయచేయండి. నీ యొక్క కృపను కోరుతూ, నీ యొక్క సహాయం కోరుతూ ఈ ప్రార్థన మనల్ని ఆలకించి ప్రతిఫలం దయచేయమని, నా తర్వాత మాట్లాడిన నీ దాసును కూడా మీరు బలపరచండి. శ్రేష్టమైన సంగతులు తండ్రి నాకు మా అందరికీ నీ దాసుని ద్వారా తెలియచేయమని, నీ దాసుని బలపరిచి ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో బలపరచమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.